హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో మనకి లాక్డౌన్ టైం కదా, చాలా మటుకు కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకవు అనమాట. సో ఈ కస్టర్డ్ పౌడర్ తోటి సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనము చూడండి ఇలాగా కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. సో ముందుగా నేను పాలని 250 ml తీసుకుంటున్నాను. సో ఇవి ఆల్రెడీ ఒకసారి మరగబెట్టేసాను అనమాట. ఇలాగ కొద్దిగా మీగడ వచ్చేసింది. సో ఈ మీగడని నేను సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకవేళ మీ దగ్గర ఎక్కువ మీగడ ఉన్నా సరే దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, కానీ ఎక్కువ దీంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వచ్చేసింది. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను, అది కూడా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనమాట. సో ఈ పౌడర్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. ఈ పౌడర్ మనం మిల్క్లోకి వేయగానే ఎల్లో కలర్ చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను వేసేసుకొని ఎక్కడ ఉండలు అనేటివి లేకోకుండా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలేకపోకుండా ఇలాగా చాలా బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ గిన్నెలో పాలు తీసుకున్నాం కదా, ఒక 250 ml పాలు అనమాట ఇవి. సో వీటిని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు మీ రుచి తగ్గట్టుగా ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోండి. సో ఈ 250 ml మిల్క్లోకి మనకి 4 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి, లేదంటే తొందరగా అడుగు అంటిపోతుంది అనమాట. చూడండి, ఇలాగా గరిటెతోటి తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. సో చాలామంది ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో మనకి మధ్య మధ్యలో క్రిస్టల్స్ లాగా వస్తుంటుంది కదా, వాటర్ లాగా. సో పాలు బాగా మరగకపోతే అలాగే మనకి ఐస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో పాలు వచ్చేసి ఇలాగా బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇలాగా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనం ఇది వేయంగానే చూడండి, ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా బాగా చిక్కబడిపోతుంది. సో దీన్ని యాడ్ చేసుకున్నాక ఒక 3 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయిందో. సో మంచి స్మెల్, మంచి ఫ్లేవర్, అలాగే మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది కదా. సో ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసి తర్వాత చల్లబడేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అలాగే ఇందాక మనం మీగడ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ అంత మీగడ మనకి కలెక్ట్ అయిందనమాట. సో దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మిక్చర్ బాగా చల్లబడిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ బౌల్లో తీసుకుంటున్నాను. సో 1 నిమిషం పాటు దీన్ని బాగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే కూడా బీట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లెండర్ ఉన్నా సరే బ్లెండర్తో కూడా మనం బాగా బీట్ చేసుకోవచ్చు. సో ఇలాగా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఇలాగా టైట్గా ఒక మూత ఉన్నటువంటి బౌల్లో పెట్టేసుకొని ఒక 2 గంటల సేపు మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. చూడండి, 2 అవర్స్ తర్వాత ఇది బాగా కొద్దిగా గడ్డగట్టుకుపోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని నేను మరొకసారి మిక్సీ బౌల్లో 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రీజర్ టెంపరేచర్ కూడా హైలో పెట్టుకోవాలి, లేదంటే ఐస్ క్రీమ్ బాగా ప్రిపేర్ అవ్వదన్నమాట. సో వాటర్గా అలాగే ఉంటుంది కాబట్టి సో కొద్దిగా హైలో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మీగడ్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇలాగ బ్లెండ్ చేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా
చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇలాగా బాగా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. సో ఈ మిక్చర్ అంతా కూడా ఇలాగ ఒక బౌల్లో వేసుకున్నాక ఇలాగ ట్యాప్ చేయాలి. ఒకవేళ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఇలాగ ట్యాప్ చేయడం వల్ల ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు దీని మీదకి నేను కవర్ని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ ఇలాగ కవర్ చేసుకోవాలి. సో ఇలాగ కవర్ చేసుకోవడం వల్ల మనకి పైన వాటర్ అనేది ఫామ్ అవ్వదు క్రిస్టల్స్ లాగా. సో మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాంతో అయినా కవర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్లాస్టిక్ కవర్ని కూడా ఇలాగా జాగ్రత్తగా కవర్ చేసుకొని ఇలాగా మూత టైట్గా పెట్టేసుకొని ఫ్రీజర్లో ఒక నైట్ అంతా కూడా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఒక నైట్ అంతా పెట్టేశాను. సో ఇలాగ మార్నింగ్ టైం తీసి చెక్ చేసుకుంటున్నాను. చూడండి బాగా టైట్గా బాగా గట్టి పడిపోయింది అనమాట ఈ ఐస్ క్రీమ్ అనేది. సో ఇలాగ టచ్ చేసి తెలిసిపోతుంది అనమాట, చేతికి ఏమీ అంటుకోదు. సో ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేద్దాము. సో ఇలాగ మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలాగ ఈ మౌల్డ్ని ప్లేస్ చేసినట్టయితే 1 నిమిషం పాటు పెడితే ఈజీగా మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది ఊడొస్తుంది. చూడండి. సో ఇలాగ సైడ్స్ అనేవి ఇలాగ ప్రెస్ చేసేసి ఇలాగ ట్యాప్ చేసినట్టయితే ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి చాలా బాగా ఫ్రీజ్ అయిపోయింది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుందన్నమాట. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ కస్టర్డ్ పౌడర్ తోటి ఈ లాక్డౌన్ టైంలో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.